రెండేళ్లకి చైనా కమ్యూనిస్టుల పాలనకి సంబంధించినటువంటి శతాబ్ది ఉత్సవాలు జరగబోతున్నటువంటి సందర్భంలో మావోకి ఇచ్చినటువంటి ఏదైతే హామీ మావో జడాంగ్కి ఇచ్చినటువంటి హామీ మేరకు లేదా తన పార్టీకి ఇచ్చినటువంటి జిన్పింగ్ ఇచ్చిన హామీ మేరకు తైవాన్ లాక్కోవాలి. అలాగే మన ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్, లడక్ లాంటి లాక్కోవాలి. అలాంటిది ఆనాడు చెప్పుకొచ్చింది. తన అధికారంలో 2 టర్మ్స్ కంటే ఎక్కువ ఉండటానికి దాన్ని ఒక అస్త్రంగా వాడాడు జిన్పింగ్. ఇప్పుడు ఏకంగా తైవాన్ లాక్కునే సమయంలో అమెరికాతో యుద్ధానికి ప్రిపేర్ అయ్యాడన్నది అమెరికన్ నిపుణులే చెప్తోంది. షింజియాంగ్లో కనిపించిందట ఒక నమూనా. అమెరికా నౌకాదళంలో శక్తివంతమైనటువంటి ఆర్లీ బుర్క్ తరగతి చెందిన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ అట అది. అంటే అమెరికా నౌకాదళంలో ప్రధాన వార్షిప్, విమానవాహక నౌకలు, గగంతల రక్షణ వ్యవస్థల రక్షణగా ఉండేటటువంటి వ్యవస్థకి పోటీగా ఒకటి తీసుకొచ్చారు. అమెరికా డిస్ట్రాయర్ స్క్వాడ్రన్ 15లో 10 ఆర్లీ బుర్క్ శ్రేణి యుద్ధ నౌకలు ఉన్నాయి. ఆ దేశ నౌకాదళ 7వ ఫ్లీట్లో భాగంగా ఈ విభాగం జపాన్లో ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో యుద్ధ నౌకలు తరచూ చైనా నౌకాదళానికి తారసపడుతుండే. క్షిపణి ప్రయోగాల్లో లక్ష్యంగా దీన్ని ఉపయోగించుకోవడాన్ని ప్లాన్ చేశారు. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో అమెరికాతో ఘర్షణ పడే అవకాశాన్ని చైనా సీరియస్గానే తీసుకుంది. టక్లమాకన్ ఎడారిలో సముద్ర సంబంధ క్షిపణి పరీక్ష రేంజ్ని చైనా నిర్వహిస్తోంది. గత కొన్నేళ్లలో అమెరికాకి చెందిన అనేక యుద్ధ నౌకల నమూనాలను అక్కడ నిర్మించింది. వాటిలో 2 ఆర్లీ బుర్క్ ఆకృతిలోని టార్గెట్లు అమెరికా విమానవాహక నౌక నమూనాగా ఉంది. ఇవన్నీ 2D నమూనాలు. ఇప్పుడు 3D నమూనా వెలుగు చూసింది. అమెరికా యుద్ధ నౌకల ఎలక్ట్రానిక్ సంకేతాలను అనుకరించే సాధన సంపత్తిని సమీపంలో రైలు పట్టాలకు కూడా తరలిస్తోందట. అంటే ఓవరాల్గా కనబడుతుంది ఏంటంటే అమెరికాతో యుద్ధం చేయక తప్పదు. 2వ స్థానంలో ఉంది. 1కి వెళ్ళాలంటే అమెరికాని దెబ్బ కొట్టాలి. దానికి గాను టెస్టులు చేసుకుంటోంది ముందుగానే అన్నటువంటిది ఇప్పుడు బయటపడింది.